Guru. Hi students, welcome to C Guru Civils online classes. మనం UPSC 2021 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ని బిట్ వైజ్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం. అంటే యూపీఎస్సికి సంబంధించినటువంటి బిట్ పేపర్స్ని కానీ మనం ఏది రకరకాల చాలా సంవత్సరాలు చూస్తున్నటువంటి పేపర్స్ని కానీ మనం గమనించినట్లయితే రిమైనింగ్ స్టేట్ సర్వీసెస్కి యూపీఎస్సికి ఉన్నటువంటి ప్రధానమైన తేడా ఏంటంటే ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క టాపిక్ని ఆ టాపిక్లో ఉన్నటువంటి కోర్ ఏరియాస్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే బిట్ ఆన్సర్ చదువుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి ఉండాల్సినటువంటి ప్రాథమిక లక్షణం టాపిక్ మీద సమగ్రమైనటువంటి అవగాహన. ఓకే, యూ హ్యావ్ టు రీడ్ టోటల్ కాన్సెప్ట్, నాట్ బిట్. అది ఫస్ట్ మీరు గమనించాలి. అందుకే నేను ఈ బిఈపి అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను, బిట్ ఎవాల్యుయేషన్ ప్రోగ్రామ్. టాపిక్ అరౌండ్ బిట్, కోర్ టాపిక్ అరౌండ్ బిట్, టాపిక్ అనాలిసిస్ త్రూ బిట్. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు దీన్ని చివరి వరకు చూడండి. ఈ వీడియోస్ అంటే నేను చెప్పకపోయినా కానీ మీరు చివరి వరకు చూస్తారు. ప్లీజ్ సీ టిల్ ఎండ్. అయితే ఈరోజు నేను మీకు డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్ ఏంటి సార్ అంటే బిట్ ద్వారా ఇండస్ రివర్ సిస్టమ్ అనే దాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఇండస్ రివర్ సిస్టమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ద ఇండస్ రివర్ సిస్టమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 4 rivers, 3 of them pour into one of them which joins the Indus direct. Among the following, which one is such river that joins the Indus direct? అంటే వాడు ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటే క్రింద చూపించినటువంటి ఈ 4 సింధు నది ఉపనదుల్లో 3 ప్రత్యక్షంగా ఒక నదిలో కలుస్తాయా అంటే ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఒక నదిలో కలుస్తాయి. కానీ కలిసిన తర్వాత ఆ 3 నదులను కలుపుకున్నటువంటి నది ప్రత్యక్షంగా సింధు నదిలో కలుస్తుంది. ప్రత్యక్షంగా వాడు అడిగింది అదే. అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ వన్ ఈజ్ సచ్ రివర్ దట్ జాయిన్స్ ద ఇండస్ డైరెక్ట్. అలా ఆ 3 నదులను తనలో కలుపుకొని ప్రత్యక్షంగా సింధు నదిలో కలిసే నది ఏమిటి అని అడిగాడు. కొంచెం జాగ్రత్త వినండి. అంటే నీకు ఈ క్వశ్చన్ చదివితే ఏదో పుస్తకాల్లో తీసుకొని జస్ట్ ఆన్సర్ పెట్టుకుంటే మాత్రం కుదరదమ్మా. మీరు చేయవలసింది ఏంటి, యూ హ్యావ్ టు అనలైజ్ ద టోటల్ ఇండస్ రివర్ సిస్టమ్. అంటే ఇక్కడ మనకి మైండ్ మెమరీ క్వశ్చన్స్ ఏముంటాయి, వేర్ ఇట్ రైజెస్, origin place of the Indus river and also Indus tributaries. జనరల్గా చాలామంది ఆరిజిన్ ప్లేసెస్ని డిబోచింగ్ ప్లేసెస్ని అంటే ఏంటి, నది సముద్రంలో కలిసినటువంటి ప్రాంతాలను గుర్తుపెట్టుకుంటారు. లేదా మెర్జింగ్ పాయింట్స్ వేర్ ద ట్రిబ్యూటరీ మెర్జెస్ ఇంటూ మెయిన్ రివర్. దట్స్ ఇండస్ ఆర్ మెనీ అదర్ రివర్స్. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి వాటి మీద నీకు ఐడియా రావాలంటే నీకు జియోగ్రఫీకి సంబంధించినటువంటి మ్యాప్ రీడింగ్ మీద ప్రత్యక్షంగా నీకై నువ్వు ప్రాక్టీస్ చేసావా లేదా అనేది నీకు ఐడియా ఉండాలి. అంటే చాలామంది చేసేది ఏంటంటే సార్ అంటే జస్ట్ వాళ్ళు ప్రాక్టీస్ చేయకుండా దే ఆర్ ఇన్ రీడింగ్ మోడ్ ఓన్లీ, లేదా క్లాసెస్కి వెళ్తే లిజనింగ్ మోడ్ ఆర్ స్పీకింగ్ మోడ్. కానీ సరైనటువంటి మూల్యాంకనం అంటే ఎవల్యూషన్ అని నేను చెప్పాను, ఇది ప్రోగ్రామ్ పేరే. అది గుర్తుపెట్టుకోండి. మూల్యాంకనంలో మనం లిజనింగ్, స్పీకింగ్,
రీడింగ్, ఈ మూడు ఎంత ఇంపార్టెంటో రైటింగ్ మీన్స్ ప్రాక్టీసింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అలా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో ఖచ్చితంగా మీకు టాపిక్ మీద ఒక సమగ్రమైన అవగాహన వస్తుంది. ఇప్పుడు మీరు ఈ బిట్ని బేస్ చేసుకొని ఇండస్ రివర్ సిస్టమ్ మీద ఒక సంపూర్తి ఐడియాని కానీ మీరు కలిగి ఉన్నట్లయితే ఆటోమేటిక్ ఇట్లాంటి బిట్లు ఏది వచ్చినా కానీ యూ కెన్ ఫేస్. ఒకసారి మనం దాంట్లోకి వెళ్దాం. చూడండి, జనరల్గా మనం ఇండస్ రివర్ సిస్టమ్ మనం తీసుకున్నాం అనుకోండి. లెట్స్ డ్రా అవర్ ఇండియన్ హిమాలయన్ ఏరియా. దిస్ ఈజ్ అవర్ ఇండియా అండ్ ద నైబరింగ్ కంట్రీ పాకిస్తాన్. అంటే భారతదేశము పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్. ఆరిజిన్ కంట్రీ ప్లీజ్ టేక్ చైనా. ఓకే, యాక్చువల్లీ ఇండస్ rises in Chinese territory, nothing but Tibet. From China it flows through India, Pakistan and finally debouches into Arabian Sea. అంటే సింధు నది మీకు ఇక్కడ చైనాలో జన్మించి, చైనా అంటే ఇక్కడ మనం టిబెట్ ప్రాంతం, అక్కడి నుంచి భారతదేశం మీదుగా పాకిస్తాన్ మీదుగా ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలుస్తుంది. సో ఇండస్ రివర్ ప్యాత్ కానీ మనం గమనించినట్లయితే హౌ మెనీ కంట్రీస్ హ్యావింగ్ ఇండస్ రివర్ అని మిమ్మల్ని అడిగినప్పుడు 3 కంట్రీస్ పెట్టేసేయచ్చు: చైనా, ఇండియా, పాకిస్తాన్. అంటే చాలామంది ఇక్కడ ఏం చేస్తారు, ఈ రైజింగ్ ఏరియాని అంటే ఎక్కడైతే ఆరిజిన్ అవుతుందో, అంటే ఎక్కడైతే పుడుతుందో ఆ ప్రాంతాన్ని, అదేవిధంగా ఎక్కడైతే సముద్రంలో కలుస్తుందో ఆ ప్రాంతాన్ని నేర్చేసుకుంటారు. తప్పు లేదు, కానీ ఎగ్జామినరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చి అడగటం ఎప్పుడో మానేశాడు. అయినా చెప్తాను, అవి మీరు జాగ్రత్త చూడండి. ద ఎగ్జాక్ట్ ప్లేస్ బోకర్చు. Another name Gartangchu. ఓకే, what is the debouching point? అంటే సముద్రంలో కలిసే ప్రాంతం ఏంటి? కరాచీ. Actually this is a main path, only ఇండస్ రివర్ ఫ్లో చార్ట్. ఓకే, సింధు నదికి సంబంధించినటువంటి ఫ్లో చార్ట్ ఇది, ఇండస్ రివర్. ఓకే, కానీ ఇక్కడ మన క్వశ్చన్ ఇచ్చింది దేని గురించి ఇచ్చున్నాడు? మొత్తం మనకి ట్రిబ్యూటరీస్ ఇక్కడ మొత్తం ఇక్కడ చూడండి, చినాబ్, జీలం, రావి, సట్లెజ్, వీటి మీద ఇచ్చున్నాడు. సో మనం ఉపనదులకు సంబంధించినటువంటి డయాగ్రామ్ ఒకసారి మనం డ్రా చేద్దాం. తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు మనకి ఇండియాకు సంబంధించినటువంటిది తీసుకుంటే చాలు. అంటే మనం ఇదిగోండి లైక్ దిస్, ఇలా మనం తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ మెయిన్ రివర్. Okay, and main tributary Sutlej from Tibet, it flows through 3 countries. Sutlej, this is Indus. Okay, and let's take Jhelum. This is Jhelum, rises in Jammu and Kashmir area and flows like this
and enters into Pakistan. What is this? Jhelum. Okay. And next one, Ravi. This one is Ravi. Rises in Himachal Pradesh and flows like this and enters into Pakistan. But Jhelum and Ravi, first tributaries of Chenab. Okay, indirect tributaries of Indus. I mean, సింధు అంటున్నాను. జీలం, రావి అనేవి మొదట చీనాబ్ ఉపనదులు. అవేంటి? ప్రత్యక్షంగా అంటే ఇక్కడ మీకు ఇదిగోండి, ఇక్కడ స్టేట్ తీసుకోండి. స్టేట్ పేరు మనకి హిమాచల్ ప్రదేశ్. ఏంటమ్మా? హిమాచల్ ప్రదేశ్. ఈ హిమాచల్ ప్రదేశ్లో చినాబ్ అనే నది జన్మిస్తుంది. ఏంటది? చినాబ్. ఈ చినాబ్ అనేది నది జన్మించి ఇది చినాబ్ హిమాచల్ ప్రదేశ్ నుంచి జమ్మూ కాశ్మీర్ మీదుగా వెళ్ళి జమ్మూ కాశ్మీర్ మీదుగా పాకిస్తాన్లకు వెళ్ళి ఒకవైపున దేన్ని కలుపుకుంది? జీలంను కలుపుకుంటూ మరొక వైపున రావిని కలుపుకుంటూ అది సట్లెజ్లో కలుస్తుంది. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా అభ్యర్థులు గమనించినట్లయితే రావి దేంట్లో కలిసింది? చినాబ్లో కలిసింది. గమనించు. జీలం దేంట్లో కలిసింది? చినాబ్లో కలిసింది. ఈ రెండింటిని కలుపుకున్నటువంటి చినాబ్ దేంట్లో కలిసింది? ఏనన్నా? సట్లెజ్లో కలిసింది. జాగ్రత్తగా గమనించండి. మీకు కొద్దిగా ఈజీగా ఉండటం కోసం నేను కలర్స్ మార్చాను. ఓకే. సో జీలం, రావి. జీలం అండ్ రావి డైరెక్ట్లీ tributaries of Chenab. Chenab is a directly tributary of Sutlej, river Sutlej. Okay, another tributary is there, that is Beas. What is the importance of Beas? Beas just belongs to our Indian territory. That's it. It flows through our Indian territory. భారతదేశంలో మాత్రమే ప్రవహించే సింధు ఉపనది బియాస్. ఇది పంజాబ్లో సట్లెజ్లో కలిసిపోతుంది. ఎక్కడ? సట్లెజ్లో. కానీ మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీకు బియాస్ అనేది ఇవ్వాల. వాడు ఇచ్చిందేంటి? చినాబ్ ఇచ్చాడు, జీలం ఇచ్చాడు, రావి ఇచ్చాడు, సట్లెజ్ ఇచ్చాడు. ఇప్పుడు మనకు డయాగ్రామ్లో అర్థమైపోతూ ఉంది. ఏంటి? జీలం అనేది డైరెక్ట్గా సింధువులో కలుస్తుందా? చూడండి, జీలం అనేది డైరెక్ట్గా సింధువులో కలుస్తుందా? కలవట్లేదు కదా. ఎక్కడ కలుస్తుంది? దేనిలో కలిసింది? చినాబ్లో కలిసింది. పోనీ రావి అనేది డైరెక్ట్గా సింధువులో కలుస్తుందా? కాదుగా. ఎక్కడ కలిసింది? చినాబ్లో కలిసింది. పోనీ చినాబ్ అనేది డైరెక్ట్గా సింధువులో కలిసిందా? లేదు. ఎక్కడ కలిసింది? సట్లెజ్లో కలిసింది. వాట్ ఇస్ ద డైరెక్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్? డెఫినెట్లీ దట్ ఈజ్ సట్లెజ్. ఏంటది? సట్లెజ్. మళ్ళీ ఒక్కసారి ప్రశ్న చూడండి, మీకే అర్థమవుతుంది. ఆ ప్రశ్న ఏమి ఇచ్చున్నాడు? విత్ రెఫరెన్స్ టు ద ఇండస్ రివర్ సిస్టమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 4 rivers, 3 of them pour into one of them which joins the Indus direct. ఇక్కడ ఇచ్చినటువంటి నదుల్లో 3 నదులు తమ యొక్క నీటిని సింధు నదిలో ఏదైతే డైరెక్ట్గా కలుస్తుందో అందులో నీటిని కలుపుతాయి. Among the following, which one is such river that joins the Indus direct? అటువంటి ప్రత్యక్షంగా కలిసే ఆ నది ఏది అన్నాడు. అంటే ఆన్సర్ ఏంటి? డెఫినెట్లీ సట్లెజ్. అంటే సింధు నది ఉపనదులను మీరు పరిశీలించినప్పుడు ఈ క్రింద చూపించినటువంటి 3 నదులు ప్రత్యక్షంగా సింధు నదిలో కలుస్తున్నాయి. ఆ ప్రత్యక్షంగా కలిసే నది ఏమిటి అంటున్నాడు. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఆ డయాగ్రామ్కి వచ్చేసి ఇక్కడ అర్థం ఏంటి? సింధు నదిలో ప్రత్యక్షంగా కలిసినది మీకు స్టార్టింగ్లో చూపించేస్తాను నేను. సట్లెజ్. వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సట్లెజ్?
Actually, Sutlej rises in Tibetan Plateau, nothing but China. Tibetan Plateau means Rakas Lake, Rakasi Sarasu. Through Rakasi Sarasu or Rakasi Lake, it enters into India through Himachal Pradesh, okay, and enters into Pakistan, and finally merges into Indus River. Okay, what is the exact place? Panchnod, Mithankot. What is that? Mithankot. Mithankot అనే ప్రాంతము వద్ద ఇది దేంట్లో కలుస్తుంది? సింధు నదిలో కలుస్తుంది. Mithankot. Okay, what about other tributaries? If you take Jhelum rises in Jammu and Kashmir area and creates border in between India and Pakistan and finally debouches into Chenab. This is Chenab. What about Ravi? Ravi rises in Himachal Pradesh, okay, and finally debouches into and finally merges into again Chenab. Chenab ఇక్కడ కంటిన్యూ అయింది చూడండి, up to Panchnod area. So Jhelum and Ravi, both rivers are directly tributaries of Chenab only. After that, Chenab directly merged into river Sutlej. What is that? River Sutlej. This is Sutlej. There is no discussion about Beas. What is the reason? Beas totally belongs to Indian territory and also the smallest Indus tributary. What is that? Beas. So, మీకు ఎగ్జామ్ పేపర్లో మీకు అది చూపించలేదు వాడు, మిగతా కొద్దిగా మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి వాటి మీద వర్క్ చేశాడు. ఓకే, ఇక్కడ మీకు ఇంకొకసారి నేను డయాగ్రామ్ మీద చూపిస్తా చూడండి, ఇంకా మీకు నీట్గా అర్థం కావాలి అంటే. ఇప్పుడు మెయిన్ రివర్ మీరు ఇండస్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈజీ గుర్తుండాలంటే ఇదిగోండి, ఇది ఇండస్ ఇలా అనుకుంటే ఏనా. ఇక్కడ మీరు తీసుకోవాల్సింది ఏంటి? నెక్స్ట్ ఈజీ గుర్తుండడం కోసం సట్లెజ్ తీసేసుకోండి. సట్లెజ్ కూడా ఇలా వచ్చి కలుస్తుంది. గుర్తుంచుకోండి, సింధు నదిలో ప్రత్యక్షంగా కలిసేది అన్నప్పుడు సట్లెజ్. ఓకే, సింధు నదిలో ప్రత్యక్షంగా కలిసే సట్లెజ్. మిగతా నది నేను ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? సట్లెజ్లో ప్రత్యక్షం కలిసేది అన్నప్పుడు మీరు ఏం గుర్తుంచుకుంటారు? చినాబ్ గుర్తుంచుకోండి. ఇది చినాబ్, సట్లెజ్లో ప్రత్యక్షం కలిసేది. చినాబ్లో ఏం కలుస్తాయి? చినాబ్లో ఒకవైపు నుంచి జీలం కలుస్తుంది. జీలం ఇలా వచ్చి ఇట్లా కలుస్తుంది. మరొక వైపు నుంచి రావి వచ్చి కలుస్తుంది. ఇట్లా ఇలా వచ్చి ఇలా రావి కలుస్తుంది. ఇది రావి, ఇది జీలం. అసలు బియాస్ ఇంత దూరం రాదు, అందుకని ఇక్కడ మీరు రాయమాకండి, మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఏమ్మా అంటే వాడు ఇచ్చినటువంటి ప్రశ్న ఇండస్ రివర్ సిస్టమ్ మీద నీకు కరెక్ట్గా అవగాహన ఉందా లేదా అనే విధంగా ఉంది. ఎవరైతే బై హార్ట్ చేసి చదువుతున్నారో, ఎవరైతే అనలైజ్ చేయకుండా చదువుతున్నారో వాళ్ళకేంటి టక్కన ఆన్సర్ జీలమో లేదా చినాబో అట్లా అనిపిస్తుంది. ఓకే, మళ్ళొక్కసారి క్వశ్చన్ చూసుకోండి, మళ్ళొక్కసారి చెప్తున్నాను. With reference to the Indus River system of the following 4 rivers, 3 of them pour into one of them which joins the Indus direct. క్రింద ఇచ్చినటువంటి 4 నదుల్లో 3 నదులు సింధు నదిలో ప్రత్యక్షంగా కలుస్తున్న నదిలోకి కలుస్తున్నాయి. ఓకే, అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ వన్ ఇస్ సచ్ రివర్ దట్ జాయిన్స్ ద ఇండస్ డైరెక్ట్? అటువంటి నది అంటే సింధు నదిలో ప్రత్యక్షంగా కలిసే నది ఏది అంటున్నాను. సో మీకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటి? ద పాత్ ఆఫ్ సింధు.
How many countries having a Indus River? 3. What are they? China, India, Pakistan. 3 నదులు సింధు నదిని కలిగి ఉన్నాయి. ఇంకా నీకు లెంగ్త్ కావాలంటే 2880 కిలోమీటర్స్ నియర్లీ. ఈ 3 దేశాల్లో సింధు నది ప్రవహిస్తున్న దూరం. ఏనా? అయితే దీనితో పాటు నువ్వు గమనించవలసింది ఏంటి? మిగతా నదులకు సంబంధించిన వివరాలు తీసుకో. యాక్చువల్గా ఇవన్నీ సింధు నదికి సంబంధించినటువంటి మైదాన ఉపనదులు. ద ప్లెయిన్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్ రివర్. యాక్చువల్లీ ఇండస్ రివర్ హ్యావింగ్ 2 sides of tributaries. The right side, mountain tributaries, left side, plain tributaries. The question about plain area tributaries. What are they? Actually, plain area tributaries, the simple code JC Brothers. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. J means Jhelum, C means Chenab, B Beas, R Ravi, S Satluj. Okay, very very important. లేదు సార్ నాకు ఇంకా అర్థం కావటం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు? ఇండస్ రివర్ని తీసుకోండి. దిస్ ఈజ్ ఇండస్ రివర్. ఓకే, అండ్ ద సెకండ్ వన్ సట్లెజ్ రివర్. దిస్ వన్ సట్లెజ్. దిస్ ఈజ్ ఇండస్. ఓకే, and the next one, please take Chenab. This is Chenab. And please take Jhelum and Ravi. Jhelum from Jammu and Kashmir. Ravi from Himachal Pradesh. Okay, the remaining one, Beas. What is that? Beas. This is Beas. Beas also rises in Himachal Pradesh and finally merges into Satluj in our India only, in Punjab. Exact place Harike. Okay, this is Indus River plain tributaries. Jhelum, Chenab, Beas, Ravi, Satluj. Jhelum, Chenab, Beas, Ravi, Satluj. ఓకే, జాగ్రత్తగా మీరు ఇప్పుడు గమనించండి. ఏంటది? జీలం అండ్ రావి మెర్జెస్ ఇంటూ చినాబ్ రివర్. బియాస్ మెర్జెస్ ఇంటూ సట్లెజ్ రివర్. బట్ చినాబ్ directly merges into Satluj. After that, Satluj merges into Indus River. What is the area? Indus River. Okay, so there are so many questions regarding to Satluj River. Which river origins out of India? Satluj. Prakash Lake. ప్రకాశ్ లేక్. భారతదేశం బయట పుట్టేటటువంటి సింధు నది ఉపనది ఏది? సట్లెజ్. రాకాసి సరస్సులో పుడుతుంది. ఓకే, విచ్ ఇండస్ ట్రిబ్యూటరీ ఫ్లోస్ త్రూ 3 కంట్రీస్? సట్లెజ్. ఏ సింధు నది ఉపనది 3 దేశాల్లో ప్రవహిస్తుంది? సట్లెజ్. వాట్ ఆర్ దే? చైనా, నథింగ్ బట్ టిబెట్, India and Pakistan. Which Indus tributary is the longest one? Again Satluj. ఏ సింధు అనే ఉపనది పొడవైనది? Satluj. Nearly 1450 kilometers. 1450 kilometers. Okay. Coming to Beas. బియాస్ గురించి క్వశ్చన్ అడిగితే ఏమడుగుతాడు? భారతదేశానికి మాత్రమే పరిమితమైనటువంటి సింధు ఉపనది ఏది? విచ్ ఇండస్ ట్రిబ్యూటరీ బిలాంగ్స్ టు ఇండియన్ టెరిటరీ ఓన్లీ? భారతదేశానికి మాత్రమే సంబంధించినటువంటి సింధు ఉపనది. లేదా మరొక ప్రశ్న ఏంటి?
సింధు ఉపనదుల్లో చిన్నది ఏది? బియాస్. విచ్ ఇండస్ ట్రిబ్యూటరీ ఇస్ ద స్మాలెస్ట్ వన్? బియాస్. ఓకే, అదే చినాబ్కి వచ్చినట్లయితే విచ్ ఇండస్ ట్రిబ్యూటరీ మెర్జెస్ ఇంటూ సట్లెజ్ రివర్? ఏ సింధు ఉపనది సట్లెజ్ నదిలో కలుస్తుంది? అంటే అక్కడ మనకు రెండు వస్తాయి. ఏంటది? అది చినాబ్ కావచ్చు లేదా బియాస్ కావచ్చు. బట్ ఇక్కడ క్వశ్చన్ మనం జాగ్రత్తగా రాసుకుంటే విచ్ ఇండస్ ట్రిబ్యూటరీ మెర్జెస్ ఇంటూ సట్లెజ్ రివర్ అవుట్ ఆఫ్ ది ఇండియా? భారతదేశం బయట సింధు నది ఉపనది అయినటువంటి సట్లెజ్లో కలిసే సింధు ఉపనది ఏది? చినాబ్. వాట్ ఈస్ దట్? చినాబ్. లేదు, చినాబ్ గురించి ఇంకా అడగవచ్చు. వాట్ ఈస్ ద డైరెక్ట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ చినాబ్ రివర్? జిలం అండ్ రావి. చినాబ్ నది యొక్క ప్రత్యక్ష ఉపనదులేవి? జిలం, రావి. అండ్ అనదర్ క్వశ్చన్ అబౌట్ చినాబ్. హౌ మెనీ states having a Chenab river? Once upon a time, 2. Himachal Pradesh and Jammu and Kashmir. Recently, Jammu and Kashmir known as a union territory. So, Chenab rises in Himachal Pradesh state and flows through Jammu and Kashmir union territory. After that, enters into Pakistan area. And finally, debouches into Satluj River. What about Jhelum? Jhelum rises in Kashmir area, but it creates border in between India and Pakistan. So many questions are there. ఇక్కడ మీరు చదువుకుంటూ పోతూ ఉంటే రకరకాల ప్రశ్నలు మీకు రైజ్ అవుతాయి. అందుకే మీరు చదవాల్సింది ఏంటి? ఒక్క నది గురించి కాదు. ప్లీజ్ రీడ్ అబౌట్ టోటల్ కాన్సెప్ట్, టోటల్ ఏరియా. ఐ మీన్ ఇండస్ రివర్ సిస్టమ్. అంటే భారతదేశంలో సింధు నది యొక్క మైదాన ఉపనదుల గురించి కానీ మీరు చదివితే మీకు ఆటోమేటిక్గా దీని మీద ఒక సెంట్రల్ ఐడియా వస్తుంది. ఇట్లా చదవండి. ఇలా చదవడం మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆ బిట్ వచ్చేసేసింది. ఆ బిట్ని తీసుకొని మనం ఏం చేస్తాం? చూసి ఆహా ఈ బిట్ అడిగాడు, ఒకసారి ఇండస్ రివర్లో సట్లెజ్ ఒకటి చదువుకుంటే చాలు, చినాబ్ ఒకటి చదువుకుంటే చాలు. నేను ఈజీగా ఇప్పుడు చెప్పగలను. లేదు, దీన్నే నేను ఇంకో రకంగా రాస్తా. అంటే ఏంటి? స్టేట్స్ తీసుకొని చూపిస్తే ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను ఇండియా తీసుకుంటున్నాను. ఏమా ఇదేమండి, దిస్ వన్ జమ్మూ అండ్ కాశ్మీర్, అండ్ దిస్ ఇస్ హిమాచల్ ప్రదేశ్, అండ్ దిస్ వన్ పంజాబ్ ఏరియా. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఇప్పుడు ఇలా తీసుకోవడం వల్ల నాకు ఇంకొద్దిగా సబ్జెక్ట్ మీద ఒక అవగాహన. ఏంటి? ప్లీజ్ డ్రా ఇండస్. దిస్ ఈజ్ ఇండస్ రివర్. Indus. Indus. The rising place, Bokarchu or Gartangchu. Flowing area, China, India and Pakistan. But జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. It enters into Ladakh area. It flows through Ladakh area and enters into Pakistan. అంటే లడక్ మీదుగా ప్రయాణం చేసి పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం చదివేది ఏంటి? డిబౌచింగ్ పాయింట్ దిస్ వన్ కరాచీ. ఐ మీన్ ముఖద్వారము అరేబియా. నెక్స్ట్ ఏంటి? నేను సట్లెజ్ తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ సట్లెజ్. సట్లెజ్. Satluj. What is the importance of Satluj? Satluj rises out of India, nothing but China. What is the exact place? Rakas Lake. Rakas Lake. Rakas is Sarasu. Enters into India, but through Himachal Pradesh. Himachal Pradesh. And flows through Punjab. And finally enters into Pakistan. And directly merges into Indus River. Indus River. Okay. And the next one, Chenab. This is Chenab River. Chenab.
rises in Himachal Pradesh, flows into Jammu and Kashmir, after that and enters into Pakistan and merges into Satluj. హిమాచల్ ప్రదేశ్లో జన్మించి జమ్మూ అండ్ కాశ్మీర్ గుండా ప్రవహిస్తూ పాకిస్తాన్లోకి ప్రవేశించి సట్లెజ్ నదిలో కలిసిపోతుంది. సట్లెజ్ నదిలో కలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు మీరు జీలం రావి తీసుకోండి. ప్లీజ్ టేక్ జీలం. జీలం రైజెస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. From Jammu and Kashmir, it flows through Jammu and Kashmir and Pakistan border and enters into Pakistan and finally merges into Chenab. Please take this area. It is the border in between India and Pakistan. సో ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్ ఏమడగచ్చు, ఇండియా పాకిస్తాన్ల మధ్య సరిహద్దు నది ఏమిటి? ఇండియా పాకిస్తాన్ల మధ్య సరిహద్దు నది ఏమిటి? జీలం. అండ్ మరొకటి రావి తీసుకోండి. రావి కూడా మీకు ఎక్కడ జన్మిస్తుంది? హిమాచల్ ప్రదేశ్లో జన్మించి ఇలా పంజాబ్లోకి ఎంటర్ అయ్యి పంజాబ్ నుంచి పాకిస్తాన్లోకి వెళ్ళి ఇది కూడా దేంట్లో కలిసింది? గమనించు, చినాబ్లో కలిసింది. ఏమ్మా, జీలం కూడా దేంట్లో కలిసింది? చినాబ్లో కలిసింది. ఈ రెండింటిని కలుపుకున్న తర్వాత చినాబ్ దేంట్లో కలుస్తుంది? సట్లెజ్లో కలుస్తుంది. ఇది నేను రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకొని చెప్తున్నటువంటి ఇది. ఇంకా మనకు మిగిలింది ఏంటి? బియాస్. ఏంటన్నా? బియాస్. ఇదిగోండి, బియాస్ హిమాచల్ ప్రదేశ్లో జన్మించి ఇలా పంజాబ్లోకి వచ్చి పంజాబ్లో కలిసిపోతుంది. ఎంటైర్లీ ఫ్లోస్ ఇన్ ఇండియా ఓన్లీ. పూర్తిగా భారతదేశంలో మాత్రమే. ఇంకా మీరు నా సబ్జెక్ట్ ఓపెన్ చేసి కానీ మీరు చూసినట్లయితే వీటి మీద ఉన్న బ్యారేజెస్, ఇక్కడున్న వివాదాలు ఇవన్నీ చెప్పి ఇప్పుడు ఈ వివాదాలు కానీ అక్కడ ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు కానీ ఆ వివాదాలకు సంబంధించినటువంటి కమిటీస్ కానీ అవి కానీ చదవాలంటే ఈ ఎంటైర్ కాన్సెప్ట్ మీద నీకు ఐడియా ఉండాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయి. ఎంత నీట్గా చేసేస్తావు ఆన్సర్ ఈ క్వశ్చన్. ఏమ్మా, ఇది మనం చదవాల్సిన విధానం. కానీ అభ్యర్థులు ఏం చేస్తున్నారు? నేను చాలా క్వశ్చన్ పేపర్స్ చూశాను, చాలా వీడియోస్ చూశాను, చాలా క్లాసెస్ కూడా నేను చూస్తున్నాను కదా. టక మనం ఏం చేస్తున్నాం? ఒక 20 క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ వచ్చాయి, వాటిని టక చెప్పేసుకుని వెళ్ళిపోతున్నాం. కానీ ఒక్కొక్క బిట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు ఆ బిట్ చుట్టూ ఉన్నటువంటి టాపిక్ని కానీ మనం కానీ గ్రాస్ప్ చేయగలిగితే, ఆ కాన్సెప్ట్ని కానీ మనం క్రాక్ చేయగలిగితే నీకు అర్థమవుతుంది. ఎందుకు సరే ఇటీవలి కాలంలో ఇండియాకు పాకిస్తాన్కి మధ్య నదీ సంబంధమైనటువంటి అంశాలలో వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ వివాదాలు తలెత్తున్నప్పుడు రేపు మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గానో ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గానో మీరు ఛార్జ్ తీసుకున్నప్పుడు, ముఖ్యంగా ఐఏఎస్ కంటే కూడా ఐఎఫ్ఎస్ విదేశీ రాయబారులకు కూడా వర్క్ చేస్తుంటారు, ఏది యూపీఎస్కి సంబంధించిన వ్యక్తులు. వాళ్ళకి ఎంత ఐడియా ఉండాలి వీటి మీద, అవునా కదా? అంటే దేశ విదేశాల్లో మన దేశం యొక్క కీర్తిని ఇనుముడింపు చేసే విధంగా మన ఆఫీసర్స్ ఉండాలన్నప్పుడు నువ్వు చదివేటటువంటి విధానం కూడా నీకు సబ్జెక్టువల్గా చదువుకునే క్రమంలో కాన్సెప్టువల్గా నీకు మొత్తం వచ్చి ఉండాలి. కానీ మీరేం చేస్తున్నారు? బిట్టు ఆన్సర్ చదువుతున్నారు. ఓకే, కాంప్రహెన్సివ్ మోడ్లోకి వెళ్ళండి. ఓకే, ఒక థాట్ లాగా దీని మీద ఒక ఐడియాని మీరు డెవలప్ చేసుకోండి. సివిల్ సర్వీసెస్ సిలబస్ని కరెక్ట్గా ఎవరైతే క్రాక్ చేయగలుగుతారో, కాంప్రహెన్సివ్ మోడ్లో ఎవరైతే క్రాక్ చేయగలుగుతారో అతనికి భారతదేశమే కాదమ్మా, మన దేశానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద, అలానే మన దేశంలో ఉన్నటువంటి రకరకాల సమస్యల మీద, మన దేశానికి సంబంధించిన చారిత్రక అంశాల మీద, భౌగోళిక అంశాల మీద తెలియకుండానే పట్టొచ్చేస్తుంది. సో అతను ఆటోమేటిక్గా ఒక మంచి అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ద బెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్గా మనం పిలుస్తాం. ఓకే, ఇట్లా నేను ప్రతిదీ కూడా ఈ ప్రోగ్రామ్ పేరుతో ఒక్కొక్క బిట్ని, అది 10 నిమిషాల బట్టని, 5 నిమిషాల బట్టని, హాఫ్ అన్ అవర్ బట్టని, 1 అవర్ బట్టని నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? అట్లా మీరు ప్లాన్ చేసుకుంటే మీకు కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మరో ముఖ్య విషయం,
నేను ఈ క్వశ్చన్స్ ఇవి నేను చెప్పేటప్పుడు నాకు ఏది ఆ, రకరకాల క్లాసెస్ ఉన్నాయి. ఇది ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ ఈ క్లాసెస్ కొద్దిగా ఉన్నాయి కాబట్టి పూర్తిగా నేను ఇంగ్లీష్ మీడియం క్లాసెస్, పూర్తిగా తెలుగు మీడియం క్లాస్ అంటే యూట్యూబ్ వీడియోస్ చేసేటప్పుడు, ఇట్లాంటి బిట్స్ చేసేటప్పుడు సపరేట్ ఇంగ్లీష్ మీడియం, సపరేట్ తెలుగు మీడియం నేను చేయలేను. కొద్దిగా ల్యాగ్ అవుతుంది, నాకు ఇంకొద్దిగా బర్డెన్ కూడా అవుతుంది. కాబట్టి చెప్పేటప్పుడే కొద్దిగా బైలింగ్వల్గా చెప్పేస్తాను. కొద్దిగా మీరు అడ్జస్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది సార్ అంటే, మీకు కోర్సెస్ మీరు మా దగ్గర జాయిన్ అయినప్పుడు ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ ఇంగ్లీష్ మీడియం ఉంటాయి, తెలుగు మీడియం క్లాసెస్ తెలుగు మీడియం ఉంటాయి. అందులో ఇబ్బంది ఏం లేదు. కానీ నేను ఇక్కడ యూట్యూబ్ ద్వారా ఈ క్వశ్చన్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు మీరు కొద్దిగా ఇది అడ్జస్ట్ చేసుకోండి. సపరేట్ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్, సపరేట్ తెలుగు మీడియం క్లాసెస్ రావు. తర్వాత నేను చేసిన తర్వాత ఎట్లాగో నేను అప్లోడ్ అయితే చేస్తాను. ఓకే, ముందు ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్ని నేను లైవ్ క్లాసులో కూడా మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. జస్ట్ అంటే ఎలా చదవాలి ఏంటి అనేది చెప్పడం కంటే కూడా చేసి చూపిస్తే బాగుంటుందని చెప్పి నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. మీకు తెలిసిందే కదా, ఎవాల్యుయేషన్ అంటే మూల్యాంకనం. ఎలా మనం టాపిక్ని మనం డైజెస్ట్ చేసుకోవాలి, ఎలా ఎనలైజ్ చేసుకోవాలి అనే దాని మీదన ఈ ప్రోగ్రామ్ నేను స్టార్ట్ చేయడం జరిగింది. సో అభ్యర్థులు ఇది మనసులో ఉంచుకొని మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ సపరేట్ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ వస్తాయి, తెలుగు మీడియంలో తెలుగు సపరేట్ వస్తాయి. బట్ నేను యూట్యూబ్ ద్వారా మీ ముందుకు నేను వచ్చినప్పుడు ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ పూర్తిగా నేను చేయాలి అంటే నాకు టైం ఉండాలి, తెలుగు మీడియం క్లాసెస్ పూర్తి చేయాలంటే నాకు టైం ఉండాలి. నేను బయట ఆఫ్లైన్ క్లాసెస్ కూడా తీసుకోవడానికి కొద్దిగా బిజీ ఉన్నాను. అందుకని కొద్దిగా మీకు బైలింగ్వెల్లో మ్యాక్సిమం ఇట్లాంటి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ విషయాల్లో కొద్దిగా మీరు అడ్జస్ట్ అవ్వండి, ఓకేనా? ఇక నుంచి ఈ ప్రోగ్రామ్ మీకు రన్ అవుతూ ఉంటుంది. ఈ 21 పేపర్ కదా ఇది, ఇట్లా ప్రతి బిట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్దాం. 20 పేపరు, 19 పేపరు, 18 పేపర్ ఇట్లా ఉంటాయి. ఒక 20 బిట్లు ఉండొచ్చు, 25 ఉండొచ్చు, 30 ఉండొచ్చు. ప్రతి ప్లాన్ చేస్తూ ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా నీకు వాటి మీద అంటే ఇంట్లో ఉందా అంటే దీని చుట్టూ ఉన్న కరెంట్ అఫైర్స్ను కూడా నేను టచ్ చేసుకుంటూ వస్తాను. ఓకే, ఇది ఒక మంచి కార్యక్రమం, దీన్ని మీరు ఎంకరేజ్ చేయండి. దీనివలన మా సంస్థకి ఉపయోగం, అలానే మీకు కూడా ఉపయోగం. సిగురు మన సివిల్స్ యాప్ డౌన్లోడ్స్ కూడా ఈ మధ్య బాగా పెరుగుతున్నాయి. ముందు మేము ఎన్సీఆర్టీ క్లాసులతో పాటు ఈ మీడియం క్లాస్ ఏది తెలుగు మీడియం క్లాసెస్, ఇంగ్లీష్ మీడియం క్లాసులు పెట్టడానికి కూడా మేము ఇంకా ప్రయత్నం చేస్తున్నాము. ప్లీజ్ ఎంకరేజర్స్. దీనివల్ల ఇద్దరికీ ఉపయోగం. మీకు ఉపయోగం ఉందా లేదా అనేది ఇప్పుడు మీకు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.